హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఎవరైతే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా బిగ్ బాస్ అప్డేట్స్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే హ్యాపీ అయిన న్యూస్ ఏంటంటే సోనియా ఎలిమినేషన్ అయిపోతుంది ఈరోజు. చాలా హ్యాపీ న్యూసే కదండి. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాం సోనియా వెళ్ళిపోతే బాగుండు, వెళ్ళిపోతూ ఉంటే బాగుండు. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్కి పాపం చాలా ఎఫెక్ట్ అవుతుంది నిఖిల్కి. ఆయనకు కూడా తెలియట్లేదు సోనియా వల్ల ఆయన గేమ్ ఎంత ఎఫెక్ట్ అవుతుందో. అలా మైమరిపిచ్చేసినట్టుగా చేసేసింది హౌస్లో నిఖిల్ని. కాబట్టి రేపటి నుంచి నిఖిల్ గేమ్ ఎలా ఉంటుందో మనందరం చూడబోతున్నాము. హ్యాపీగా ఫ్రీగా చూడబోతున్నాము. తను ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆడుకుంటాడు. తన ఓన్ డెసిషన్స్తో రేపు నుంచి గేమ్ ఆడతాడు. సోనియా ఇన్ఫ్లుయెన్స్ అంటూ ఏమీ ఉండదు రేపటి నుంచి. ఇంకా పాపం కానీ పృథ్వీ ఎలాగా నిఖిల్ అయితే నెట్టుకోరాగలదే, కాకపోతే పృథ్వీయే పాపము అన్యాయం అయిపోతాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే సోనియా పృథ్వీని చాలా ప్రేమగా బుజ్జగిస్తూ లాలిస్తూ ఉంటుంది. నిఖిల్ అయితే బతికేయగలడు, కానీ పృథ్వీ అయితే కొంచెము సర్వే అవ్వడం కష్టమే. కానీ పృథ్వీలో ఆ టాలెంట్ ఉంది. తను ఓన్గా కూడా తను ఫస్ట్లో స్టార్టింగ్లో కొంచెము 1 డే 2 డేస్ తను లేదని బాధపడతాడేమో, కానీ తర్వాత తన గేమ్ కూడా తను సూపర్గా ఈజీగా ఆడేయగలడు. ఆ కెపాసిటీ పృథ్వీకి ఉందని మనందరికీ తెలిసిన విషయమే. ఇంకా పోతే సోనియా నామినేషన్ అయ్యి వెళ్ళిపోవడం అనేది ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్స్లో పెట్టినట్లయితే నేను కూడా చాలా సంతోషపడతాను. ఇంతమందికి ఇష్టమా సోనియా వెళ్ళిపోవడం అని. ఇంకా నెక్స్ట్ కానీ వెళ్ళిపోతుంది బాగానే ఉంది, కానీ కొన్ని పుకార్లు అయితే నా చెవిని పడ్డం నేను గమనించాను. ఏంటంటే తను సీక్రెట్ రూమ్లో పెట్టొచ్చు సోనియాని అని అంటున్నారు కొంతమంది. మళ్ళీ లేదంటే మళ్ళీ రీఎంట్రీగా పిలుస్తారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో పాటు అని చెప్పి కూడా పుకార్లు వస్తున్నాయి. ఎంతవరకు నిజమో తెలియట్లేదు. కానీ సోనియా వెళ్ళిపోవడం వల్ల హౌస్లో చాలామంది మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు మనలాగే. ఎవరెవరు అంటే యష్మి, ప్రేరణ, ఇంకా సీత, విష్ణుప్రియ, ఇంకా చాలా నబీల్ ముఖ్యంగా. వీళ్ళందరికీ కూడా సోనియా అంటే చాలా ఎనిమిలాగే ఉంటుంది. పైకి నవ్వుతూ కనిపిస్తున్నా కూడా వాళ్ళందరికీ సోనియా అంటే ఎక్కడో తెలియని మంట. ఈ విషయం మనందరికి కూడా తెలిసిందే. ఇంకా రేపటి నుంచి నామినేషన్స్ పీక్స్కి వెళ్ళేటట్టుగానే ఉన్నాయి. కానీ ఒకటే నిన్న ఏం జరిగింది, మణికంఠ సోనియా ఇద్దరు ఫైనల్గా లాస్ట్లో నామినేషన్స్లో మిగిలిపోయారు ఎలిమినేషన్ కోసము. వాళ్ళల్లో చాలా సస్పెన్స్గా మణికంఠని అనుకుంటాము మనందరము, ఎందుకంటే సోనియా వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్. కానీ మాటలో తన చేష్టల్లో అట్లా వైరల్ అయిపోయిందేమో, కానీ తనేం స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదు. ఇదే ఇన్ఫ్లుయెన్స్ చేయడం వీటిలో ఆరితేరిపోయింది. గట్టిగా మాట్లాడడంలో కూడా ఆరితేరిపోయింది. పాపం మనసులో సోనియా అనుకొని ఉంటుంది, నేను అవ్వనులే మణికంఠ నాకంటే వేస్ట్ అన్నట్టుగా ఆమె ఫీలింగ్స్లో ఇన్నర్ ఫీలింగ్లో ఉండుండొచ్చు. కానీ ఫైనల్లీ ఆమె ఎలిమినేట్ అయిపోయేసరికి మస్తు షాక్లో ఉండుంటుంది. ఇంకా సోనియా నిఖిల్ని పృథ్వీని ఎవరు చూసుకుంటారో అనుకుంటూ వెళ్ళిపోతుంది. బాధపడుతూ వెళ్ళిపోతుందో. మళ్ళా రేపటి నుంచి సోనియా లేని హౌస్ ఎలా ఉంటుందో మనము చూద్దాము. నిఖిల్ పృథ్వీ ఎలా సర్వే అవుతారో చూద్దాము. ఇక మీదట బిగ్ బాస్ ఎలా చేంజ్ అవ్వబోతుందో సోనియా లేకుండా చూద్దాము. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎలా గట్టి పోటీని ఇస్తారో వాళ్ళు ఎలా గట్టి పోటీ ఇస్తారో కూడా చూద్దాము. నేనైతే ఇప్పుడు నాగార్జున షో చూడడానికి వెళ్ళిపోతున్నాను. మీరు కూడా ఆ షో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ సోనియాని బాయ్ బాయ్ చెప్పేసి పంపించేసి మళ్ళీ వస్తాను. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.